Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఆత్మాయణం ఏ సోల్స్ జర్నీ గురించి పీటర్ రిచల్ రచించినటువంటి గ్రంథం నుంచి మనం పితామహ పత్రిజీ యొక్క ఆధ్వర్యంలో అనువదింపబడినటువంటి గొప్ప గ్రంథం. ఈ గ్రంథాన్ని మనం ప్రతిరోజు సూక్ష్మ శరీరయానం గురించి విస్తారంగా మనం తెలుసుకున్నాం. సూక్ష్మ శరీర యానం పూర్తి అయిన తర్వాత ఆ లోకాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సూక్ష్మ శరీరయానంలో మనం రెండవ మృత్యువు సంభవిస్తుంది. మొదటి మృత్యువు స్థూల శరీరం అనుకుంటే, స్థూల శరీరంలోంచి సూక్ష్మ లోకాలకు వెళ్ళింది. దాదాపు 7 లోకాల వరకు సందర్శన అయిపోయిన తర్వాత, పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళా మరో లోకంలో ప్రవేశించాలి. అది జ్ఞానలోకం. సూక్ష్మలోకం నుంచి జ్ఞానలోకంలో ప్రయాణం. అది ఎటువంటి ప్రయాణం అంటే బాధ లేనిది సులువైంది. రెండవ మృత్యువు బాధ లేనిది సులువైంది. సూక్ష్మలోకం నుండి జ్ఞానలోకానికి ప్రయాణించే సమయంలో మానసికంగా ఎలాంటి ఆందోళనలకు గురి కాకుండా చేయటమే. అక్కడ ఉండే సహాయకారులు హెల్ప్ చేస్తారు. మనం ఇలాంటి ప్రయాణాలు చాలా సార్లు చేసి ఉంటాం. ఈ ఆత్మ పదార్థం సూక్ష్మలోకాలకు పూర్వం కారణలోకవాసి. ప్రతి స్థూలమైన జన్మకు ముందు, దాని తర్వాత ఈ ప్రయాణం తథ్యం. కానీ మనకు గత జన్మల విషయాలంతా గుర్తుండవు. స్థూలలోకంలో మర్చిపోతాం. కారణలోకంలో ఉన్న ప్రతి జీవి తిరిగి స్థూలలోకంలోకి జన్మ తీసుకోవాలని అనుకుంటే కొత్త శరీరం కావాలి, కొత్త సూక్ష్మ శరీరం కావాలి, కొత్త స్థూల శరీరం కావాలి. అంటే కొత్త జ్ఞాన శరీరం కావాలి, కొత్త సూక్ష్మ శరీరం కావాలి, కొత్త స్థూల శరీరం కావాలి. మరి ఈ కొత్త జ్ఞానమయ కోశంలో గత జన్మ వివరాలు పూర్తిగా కాకుండా సూక్ష్మంగా ముద్రించబడి ఉంటాయి. సూక్ష్మలోకాల నుంచి జ్ఞానలోకాలకు ప్రయాణం మామూలు వారికి ఊహలకు అందని విషయం. సూక్ష్మలోకంలో ఇంకా నేర్చుకోవాల్సింది లేనప్పుడు ఈ సూక్ష్మ శరీరంతో పని లేదు అనుకున్న తర్వాత దాన్ని విడిచిపెట్టడమే రెండవ మరణం అన్నమాట. ఈ జ్ఞానలోకాల్లో స్థూలలోకంలో సంపాదించుకున్న జ్ఞానానికి మరింత మెరుగు పెట్టడం, మరింత దానికి ఇంకా యాడ్ చేయడం అనేది జరుగుతుంది. కొన్ని జన్మల నుంచి అనేక అనుభవాల నుంచి నేర్చుకున్న జ్ఞానాన్ని ఆ జ్ఞాన సాగరానికి మరికొంత జ్ఞానాన్ని ఈ జ్ఞానలోకంలో జత చేసుకుంటాం. సూక్ష్మలోకపు సహాయకారులు ద్వారా కావలసిన వివరాలు సంపాదించుకున్న తర్వాత నిద్ర లాంటి స్థితి వస్తుంది. ఆ స్థితి నుంచి మనం మేలుకునేసరికి నేరుగా జ్ఞానలోకంలో ఉంటాం. ఆ నిద్ర వంటి స్థితిలోనే మనం మన సూక్ష్మ శరీరాన్ని వదిలేసి ఉంటాం.
మన సూక్ష్మలోకాల్లో మొదటిసారిగా వెళ్ళినప్పుడు అక్కడ మన స్నేహితులు కలుసుకుంటాం. ఎలా వాళ్ళు కలుసుకుని అంటే మనం సూక్ష్మలోకాలకు వెళ్తే ఎక్కడన్నా మన ఫంక్షన్కి వెళ్తే అక్కడ బంధువులు, మిత్రులు లేదా స్నేహితులు ఎలా స్వాగతం చెప్తారో, అలాగే సూక్ష్మలోకాల్లో ఎలా స్వాగతం చెప్తారో జ్ఞానలోకంలో కూడా అలాగే స్వాగతం చెప్తారు, సాధారణంగా ఆహ్వానిస్తారు. పరిణితి సాధించిన వ్యక్తులు తన మరణాంతర జీవితంలో ఎక్కువ భాగాన్ని ఈ జ్ఞానలోకంలో గడుపుతారు. అదే సాధారణమైన వారు సూక్ష్మలోకాల్లో ఎక్కువ శాతం గడిపి తక్కువ శాతం జ్ఞానలోకంలో గడుపుతారు. ఇది అక్కడున్న విశేషం. అయితే మరణాంతరం మన పరిణితి ఆగదు. మరణించిన మన ప్రోగ్రెస్ అనేది పురోగమన సిద్ధాంతమే. పితామహ పత్రిజ సార్ చెప్తుంటారు కదా, పురోగమన సిద్ధాంతం. ఎక్కడ తిరోగమనం ఉండదు, పురోగమనమే. అంటే మన పరిణితి ఆగదు. అది మరణానికి తర్వాత మరోవైపు కొనసాగుతూనే ఉంటుంది. మరి ప్రతి మనిషి తన సూక్ష్మలోకపు జీవితాన్ని పూర్తి చేసుకున్న తర్వాత జ్ఞానలోకానికి వెళ్ళాలి. ఆ లోకానికి వెళ్ళే సమయం ఆసన్నం కాగానే నిద్రల అవస్థలో లోనవుతాము. కళ్ళు తెరిస్తే జ్ఞానలోకంలో ఉంటాం. మొట్టమొదట మనం జ్ఞానలోకంలో ఉన్నాము అన్న సంగతి తెలియదు. ఏ విధంగా స్థూల శరీరంలో మరణించిన తర్వాత మనం మరణించామని తెలియక ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమిటి అని. ఇక్కడి నుంచి సూక్ష్మలోకాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా కొత్తగా అనిపించదు. మొట్టమొదట ఏమిటి అలా తర్వాత మన ఊహలు కల్పనలతోనే మనం మన పాత జీవితాన్ని గడుపుతూ ఉంటాం. తర్వాత ఇది కాదు అని అన్న తర్వాత అక్కడ ఏ విధంగా అయితే కొత్తగా మనం మలుచుకుంటామో, పాత ఆలోచనలు మానేసి కొత్తగా విషయాలు నేర్చుకుంటాము అనుకున్న విషయాల్లో ఆ సూక్ష్మలోకాల్లో నేర్చుకున్నదంతా నేర్చుకుని ఇంకెక్కడ వద్దు, నాకు ఇంకా పరిణితి సాధించాలి అనుకున్నప్పుడు జ్ఞానలోకంలో ప్రవేశిస్తాం. జ్ఞానలోకంలో కూడా అలాగే ముందు తేడా గమనించాం, తర్వాత నెమ్మదిగా తేడా గమనిస్తాం. అక్కడ ముందు ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. ఆనందంగా ప్రశాంతత అనుభవిస్తాం. సూక్ష్మలోకంలో కాక జ్ఞానలోకంలో ఉన్నాడనే సంగతి కూడా ఫస్ట్లో తెలుసుకోలేడు అనుకున్నాం కదా. ప్రశాంతతతో మునిగి ఉంటాడు. తర్వాత ఆ పరిసరాలను అలవాటు చేసుకుంటాడు. జ్ఞానలోకం అనేది ఒక ఆలోచన లోకం. ఆలోచనలే అక్కడ వాస్తవాలు. స్థూలలోకపు వస్తువు కానీ సూక్ష్మలోకపు వస్తువు కానీ పోలిన వస్తువులు ఏమి అక్కడ ఉండవు. ఆలోచనతోనే మన స్థూలలోకంలో ఏదైనా ఒక వస్తువు ఊహిస్తే దానికి ఒక రూపం తీసుకొని మన మనసు దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలాగే సూక్ష్మలోకంలో కూడా మనం వస్తువుల్ని సృష్టించుకోవచ్చు. కానీ జ్ఞానలోకంలో నివసించే వారికి వారి ఆలోచనల బట్టే వారి జీవితం ఉంటుంది. ఈ జ్ఞానలోకంలో మనిషి రూపాలు సూక్ష్మలోకపు వారిలాగా ఉండవు, ఎందుకంటే శరీరం మారిపోయింది. మరి స్థూలలోకపు వారిగా ఉండవు కాబట్టి వారి ఆలోచనలను బట్టి వారి రూపం వస్తుంది. ఏ ఆలోచన చేస్తే ఆ రూపం, వారి పరిణితి బట్టి వారి రూపం ఉంటుంది. అంటే పరిణితి చెందిన ఆలోచనలు, ప్రోగ్రెసివ్ థాట్స్ అండ్ మళ్ళా మిరాక్యులస్ థాట్స్ అని అంటుంటాం కదా, అంత అద్భుతకరమైన ధోరణిలో ఉంటే అద్భుతకరమైన రూపాలు మనకి అక్కడ వస్తాయి, అంతే. అయితే అక్కడ మనుషుల రూపాలు, వస్తువుల రూపాలు ఉండవు. జ్ఞానలోకంలో నివసించేవారు మనకి వైర్లెస్ టెలిఫోన్ మాదిరిగా పనిచేస్తారు. ఇతరుల ఆలోచనలు అందుకోగలరు, తన ఆలోచనలు ఇతరులకు పంపగలరు. అక్కడ నోటి మాటలు ఏమి ఉండవు, ఆలోచనలే. అక్కడ టెలిపతి అన్నమాట, కేవలం టెలిపతితోనే. అలాగే చర్చల్లో కూడా పాల్గొంటారు, అక్కడ విషయాలు వింటారు, మళ్ళీ ఇక్కడ నుంచి ఏమైనా చెప్పదలుచుకుంటే అక్కడికి కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. స్థూలలోకంలో అది మరి ఉన్నప్పుడు కొత్త విషయాలు కనుక్కుంటూ వారికి ఉన్న జ్ఞానాన్ని ఇతరులకు పంచుతూ ఉండేటువంటి సంగీతకారులు కావచ్చు, చిత్రలేఖలు కావచ్చు, కళలు గురించి మిగిలిన సంబంధించిన కళలు కావచ్చు, టీచర్లు మరి సూక్ష్మలోకాల్లో కూడా
ఇతరుడికి ఏ విధంగా సహాయం చేశారో అలాగే జ్ఞానలోకంలో వారి సహాయం కొనసాగుతూ ఉంటుంది. వారి దారిలో నడిచేటువంటి ఆలోచనలు కమ్యూనికేట్ అవుతాయి కాబట్టి వారికి ఆ హెల్ప్ చేస్తూనే ఉంటారు. అయితే ఈ ఆలోచనలు భూలోకంలో ఆయా విషయాలపై ఆసక్తి ఉన్నవారు ఎవరైనా అందుకోవచ్చు. అంటే ఆ ఆలోచనలుకి అక్కడ ఈ జ్ఞానలోకంలో నుంచి వచ్చిన ఆలోచనలు భూలోకంలో ఉన్నవారు అదే ఆలోచనల ఫ్రీక్వెన్సీలో ఉంటే ఖచ్చితంగా వారికి భూలోకంలో ఉన్న వారికి కూడా జ్ఞానలోకం నుంచి కమ్యూనికేషన్ వచ్చేస్తుంది. అయితే మనం అందుకోగలిగే విషయాలు మన యొక్క జ్ఞానంపై ఆధారపడేవి. అంటే నువ్వు ఎంత చేసుకుంటే అంత, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అని జ్ఞానాన్ముక్తి అనే పాయింట్ కూడా మనకి వింటూనే ఉన్నాం. జ్ఞానం వల్లనే మనకు ముక్తి లభిస్తుంది. మన జ్ఞాన పరిధిని ఎంత స్థాయిలో పెంచుకుంటామో అంత స్థాయిలో మనకు ఆ విషయాలు అందుతూ ఉంటాయి. అంతే, వెరీ సింపుల్ అన్నమాట. మనకున్న జ్ఞానానికి మించిన విషయాలు వస్తే మనం వాటిని అందుకున్నా అర్థం చేసుకోలేము. కాబట్టి ఆ విషయం మీద మనకు ఆసక్తి ఉండదు. అలాగే ఇప్పుడు లెక్కలు, సైన్స్ వంటివి తెలుసుకుందాం అనుకుంటే అప్పుడు ఆ విషయాలపై మన ఆలోచనలు పంపిస్తే అవి మన వద్దకు వస్తాయి. వాటిని లేకపోతే మనం అందుకోలేము. ఈ జ్ఞానలోకంలో పరిణతి చెందిన ఓ వ్యక్తి జీవితం పరిణతి చెందుతున్న వ్యక్తి యొక్క జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే ఇంకా వాడు నేర్చుకుంటూనే ఉన్నాడు. జ్ఞానలోకంలో కూడా నేర్చుకుంటూనే ఉండేవాళ్ళు ఉంటారు. ఆల్రెడీ ఇంకా పరిణతి చెందిన వాళ్ళు ఉంటారు. మనిషి జ్ఞానలోకంలో ఒక నిర్ణీత సమయం గడుపుతాడు. ఇక్కడ నేర్చుకున్న విషయాలు, పరిజ్ఞానం, ఇక్కడ చేసిన పనులు అతనికి గొప్ప తృప్తిని కలిగించడమే కాకుండా తనకు రాబోయే జన్మలలో కూడా వినియోగపడతా ఉంటాయన్నమాట. అతని మరుజన్మలు కూడా ఈ జ్ఞానం అందజేయబడుతుంది. పూర్తిగా పరిణతి చెందిన వారు ఇక్కడ 3000 సంవత్సరాల కాలాన్ని గడిపినా ఎటువంటి విసుగు ఉండదు. అదే తక్కువ పరిణతి చెందినవాడు తొందరగా వెళ్ళిపోతాడు. నియమ నిబంధనలు ఉండవు వాడికి. స్వర్గము అనే ఆలోచనలోనే ఉంటాడు. జ్ఞానలోకంలో కూడా సూక్ష్మలోకాల మాదిరి 7 లెవెల్స్ ఉన్నాయి. 7 లెవెల్స్. సూక్ష్మలోకాల్లో కూడా 7 లోకాలు ఉన్నాయి. సూక్ష్మలోకాల్లో లోకాలు ఏంటి? సూక్ష్మలోకమే 7 అంతస్తులు అన్నట్టు. అంటే 7 లెవెల్స్ ఉన్నాయి, 7 గ్రేడ్లు ఉన్నాయి. అలాగే జ్ఞానలోకంలో కూడా 7 స్థాయిలు ఉన్నాయి. కానీ ఈ ప్రపంచంలో ఏ లోకానికి వెళ్ళాలన్నా సులభంగా వెళ్ళచ్చు. ఇక్కడ శాశ్వతంగా నివసించేవారు ఇలా ప్రయాణం చేయటం తక్కువ. సామాన్య వ్యక్తి కూడా తనకు నచ్చిన ప్రాంతాన్ని ఎన్నుకుని అక్కడ స్థిరంగా తన కాలాన్ని గడుపుతూ ఉంటాడు. ఒక మనిషి సూక్ష్మలోకం నుండి జ్ఞానలోకానికి వచ్చేటప్పుడు అతన్ని ఆహ్వానించడానికి వచ్చేవారు అక్కడ సహాయకారులే అతని పరిణతికి సరిపోయి అంటే నువ్వు వచ్చావు కదా, నీ యొక్క స్థాయి ఏమిటి, నీ యొక్క పరిణతి ఏమిటి అనేది ఆ లెవెల్స్ చూసుకుని ఆయా ప్రాంతానికి పంపిస్తారు ఆ సహాయకారులు. అక్కడ తను గడపవలసిన కాలం గడిపిన తర్వాత ఆత్మ యొక్క నిజమైన ఇంటికి అంటే కారణలోకానికి వెళ్ళిపోతారు. అంటే మనకి అక్కడ 3వ మరణం అనేది సంభవిస్తుంది. కారణలోకానికి వెళ్ళాలంటే ఇక్కడ జ్ఞానలోకాన్ని కూడా వదిలేయాలి. ఈ జ్ఞానలోకపు విషయాలను ఇతర ఏ లోకపు విషయాలతోనూ పోల్చడం కుదరదు. ఎవరికి వారు ఈ లోకాలకు తమ జ్ఞాన దేహ యాత్రల ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే కానీ మన సూక్ష్మలోకాల మాదిరి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే జ్ఞాన పరిధి ఎవరికి ఎంత చేసుకుంటే అంత జ్ఞాన పరిధి, అంత డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఈ లోకంలో కూడా ఎవరు ఈ స్థాయిని వెళ్ళాలి అని అనుకున్న వారి జ్ఞాన పరిధి పెంచుకునే కొలది ఆయా స్థాయిలకు ఎలా వెళుతున్నారు అనేది మనకి ఇక్కడ ప్రత్యక్షంగా కనపడుతూనే ఉంటుంది. జ్ఞానంలోకపు ప్రయాణాలకి మనకు ఒక మాస్టర్ యొక్క సహాయం ఎంతైనా అవసరం. మనం జ్ఞానలోకాలకు సందర్శించడానికి వెళ్ళడానికి మన స్థూల శరీరము, సూక్ష్మ శరీరం రెండింటిని వదలాల్సి ఉంటుంది. సూక్ష్మ శరీరాన్ని సూక్ష్మలోకంలో నమ్మకమైన వారి వద్ద వదిలి, ఎందుకంటే మన సూక్ష్మ శరీరం లేకుండా మన స్థూల శరీరంలోనికి చేరలేము. ఇక్కడ మనకి పురాణ కథల్లో మన స్థూల శరీరాన్ని ఒకచోట దాచిపెట్టి సూక్ష్మ శరీరంతో యానం చేస్తున్నట్టు దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఎవరు కాపలా కాస్తున్నట్టుగా పురాణ కథలు ఉంటాయంట. ఆ విధంగా కొన్ని సంవత్సరాల పాటు వెళ్ళి వచ్చేస్తారు, కొన్ని నెలల పాటు అది భద్రంగా దానికి ఎటువంటి ఇది లేకుండా.
అలాగే సూక్ష్మలోకాల్లో మనం ఈ జ్ఞానలోకానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు సూక్ష్మలోకంలో ఎవరైనా నమ్మకం ఉన్న వారి దగ్గర భద్రపరిచి అక్కడి నుంచి జ్ఞానలోకానికి వెళ్ళాలి. మళ్ళా నీకు అంటే జ్ఞానలోకం నుంచి సూక్ష్మలోకంలో సూక్ష్మ శరీరం లేకుండా మనం ఆ సూక్ష్మలోకానికి మళ్ళీ రాలేము. కాబట్టి మన స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం రెండింటిని వదిలి మనం వెళ్ళాలి. సూక్ష్మ శరీరాన్ని ఎక్కడ దాచిపెడతాము? సూక్ష్మలోకాల్లో నమ్మకమైన వారి వద్ద వదిలి వెళ్ళాలి. ఎందుకంటే మన సూక్ష్మ శరీరం లేకుండా మన స్థూల శరీరంలోకి ప్రవేశించలేము. అంతేకాక మన సూక్ష్మ శరీరాన్ని వేరే వారు కూడా తమ స్వార్థపు అవసరాలు వినియోగించుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దానిని నమ్మకమైన వారి వద్ద ఉంచి జ్ఞానలోకాలకు వెళ్ళాలి. ఈ సూక్ష్మ శరీరాన్ని వదలటమే మనకు రెండవ మరణం. ఇలాగే మనం చెప్పుకున్నాం. అయితే జ్ఞానలోకంలోని మొదటి విభాగంలో పూర్తిగా రూపుదాల్చని వస్తువులు ఉంటాయి. మనుషుల రూపాలు మన కంటితో చూడనప్పటికీ వాటి యొక్క స్పర్శ అనుభవిస్తాం. రెండవ లోకంలో వారు కాస్త మరి ఆయా లోకాలు రెండవ స్థాయిలో అనే దానికి వస్తే ఇక్కడ మనకు చెవులు, కళ్ళు, నోరు వంటి ఇంద్రియాలతో పని లేదు. ఇక్కడ మనుషులు ఆలోచన రూపాలను స్పృశించి వాటి గుర్తించగలుగుతారు. ఈ జ్ఞానలోకాలకు చెందిన మొదటి స్థాయి లోకంలో, అంటే 7 స్థాయిలు అనుకున్నాం కదా, మొదటి స్థాయిలో రంగులు కలిగిన వస్తు రూపాలు, రంగులు లేని వస్తువులు, పూర్తిగా ఆకారం లేని రూపాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మనుషుల పరిణితి సాధించే కొలది వారి ఆకారం మారుతూ ఉంటుంది. మొదటి లోకపు స్థాయిలో ఉన్న వారి పరిణితి తక్కువ స్థాయిలో ఉంటుంది కాబట్టి వారి ఊహలు, రూపాలన్నీ అసంపూర్ణంగా ఉంటాయి. రెండవ లోకం కాస్త పరిణితి కలిగి ఉంటారు కాబట్టి వారి యొక్క రూపాలు, ఊహలు కాస్త నిర్దిష్టమైన ఆకారాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ స్థిర నివాసులతో మనం మాట్లాడి మనకు కావలసిన జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఇక్కడ మనం ఏ విషయం గురించి చర్చ జరపదలుచుకుంటే ఆ విషయంపై ఆసక్తి ఉన్నవారు దానికి సమాధానం ఇమ్మీడియట్గా ఆలోచనలు పంపిస్తారు. ఇక్కడ మనం సంగీతాన్ని గురించి వస్తే ఈ లోకపు సంగీతం అద్భుతంగా మనల్ని అలరిస్తూ ఉంటుంది. ఈ విషయాలను ఒకరికొకరు చెప్పడం కన్నా ఎవరికి వారు తమ అనుభవంతో తెలుసుకోవడం మంచిది. ఇవి జ్ఞానం అంటే ఎవరికి వారు సంపాదించుకోవాల్సిందే. జ్ఞానలోకపు విషయాలైనా సరే ఎక్కువ చెప్పడం అనేది కుదరదు. ఇక్కడ మనుషులు నమ్మే మతం గురించి తెలుసుకుందామంటే ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నప్పటికీ వీటి ఉపయోగం వాటిదే ఉంది. మన జీవితంలో మనం ఒంటరిగా నిర్ణయాలు చేయలేక విషయాలు మనకు ఆసరాగా నిలబడే ప్రతి మతం ఒక ప్రత్యేకమైన విధి విధానాల కోసం ప్రారంభించబడి ఉంటుంది. అన్నిటికంటే ప్రాథమిక ఆధ్యాత్మిక అనుభవం ఒకటే ఉంటుంది. ఇప్పుడు క్రైస్తవ మతంలో ప్రేమ అనే పాయింట్ తీసుకుంటే వీరి సిద్ధాంత ప్రకారం ప్రతి మనిషి యొక్క పరిణితి అతని ఇతరులపై ప్రేమ భావం కలిగి ఉన్నప్పుడు ఇతరుల ఆలోచనలు, చేతలు అంటే వారి ఆలోచనల్ని కానీ చేతలను కానీ ఓపికగా భరించగలిగినప్పుడు త్వరగా కొనసాగుతుంది అంటారు ఆ భావన. అదే బుద్ధిస్టుల ప్రకారం వీరి ప్రకారం ప్రజ్ఞ అనమాట. వారి మతతత్వం ప్రజ్ఞ అనమాట. వీరి ప్రకారం ఏంటి? మనిషి కర్మ సిద్ధాంతానికి లొంగి జీవించాలని. ప్రతి మనిషి తన ఆలోచనల వల్ల కానీ చేతల వల్ల కానీ మంచి కానీ చెడు కానీ, అంటే ఇక్కడ చెడు కర్మ లేదా కర్మ అనేది ఆలోచనలు కూడా కర్మలే అనే పాయింట్ ఇక్కడ కీ పాయింట్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మనిషి తన ఆలోచనల వల్ల కానీ చేతల వల్ల కానీ మంచి కానీ చెడు కానీ దాని యొక్క ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఈ మతం యొక్క ధ్యేయం మనుషుల మనోవికారాలని లేక మూర్ఖభావాలని పోగొట్టడం అన్నమాట. అలాగే శ్రీకృష్ణు యొక్క సృష్టి అయిన హిందూ తత్వ ప్రకారంలో వేల సంవత్సరాల పురాతనమైన శ్రీకృష్ణు యొక్క సృష్టి అయిన హిందూ తత్వం ప్రకారం ధర్మయుత పద్ధతి, సరైన ప్రవర్తన అనేది ముఖ్యం. కాలం గడిచే కొద్దీ ఈ మతతత్వాలు, మతాధికారులు అసలు సిద్ధాంతాన్ని నాశనం చేశారు. అది వేరే స్టోరీ. వారి స్వార్థం కోసం వినియోగించుకున్నారు. దాని గురించి అది వేరే స్టోరీ. అలాగే మహమ్మద్ ప్రవక్త ఇస్లాము ముఖ్యతత్వం నిర్భయం. వీరు నిజంగా ఈ లక్షణాన్ని కలిగి ఉన్నారు.
అలాగే ప్యారిస్ నగరంలో జొరాస్టర్ స్థితమైనటువంటి జొరాస్ట్రియన్ మతం గుర్తు అగ్ని. అగ్ని అంటే పవిత్రత, కాబట్టి వీరి మతతత్వం పవిత్రత. ఈ మతస్థులు సిగరెట్టు, పైపు లాంటి వాటిని అంటించి తమ మతం యొక్క గుర్తును కించపరచడానికి ఇష్టపడరు. ఈ జొరాస్ట్రియన్ అంటే అగ్ని అంటే పవిత్రత. ఆ అగ్నిని సిగరెట్టు అలాంటి సిగరెట్ పైపులు అలా కాల్చడానికి వారు ఇష్టపడరు. ఎవరైనా సరే స్వంత మతం పైన నమ్మకం పోగొట్టుకుని కొత్త దారి కోసం వెతుకుతున్నప్పుడే అతన్ని నమ్మకాన్ని మార్చాలి. కానీ అతను పుట్టిన మతంపై నమ్మకం కలిగి ఉన్నప్పుడు అతను బలవంత పెట్టకూడదు. బలవంత బ్రాహ్మణార్థం ఉండదంటారే, అలాగా. అసలు ఈ మతాల యొక్క మూల గ్రంథాల్లో ఉన్న పరిస్థితులు స్థూలలోకానికి సంబంధించినవి కావని, కాబట్టి వాటిని స్థూలలోకంలో ప్రయోగాత్మకంగా నిరూపించడం అనేది కుదరని తెలియని అమాయకులు ఎంతోమంది ఎంతమందో ఉంటారు. అక్కడ ప్రయోగ అంటే అక్కడ మతపరమైనవి అన్నీ జ్ఞానానికి సంబంధించినవే, కానీ అక్కడ స్థూలలోకంలో ప్రయోగాలు చేయడానికి, ఒక మతం నుంచి మరొక మతం మార్చడానికి ఇవన్నీ అమాయకంగా చేసే పనులు. ప్రతి మనిషి తన యొక్క చేతలకు ఆలోచనలకు తానే బాధ్యుడు. ఇది కీ పాయింట్. ప్రతి మనిషి తన యొక్క చేతలకు ఆలోచనలకు తానే బాధ్యుడు. దాని నుంచి వచ్చే ఏ లాభమైనా నష్టమైనా అతడే భరించాలి. మనం ఎటువంటి భావనలు, ఎటువంటి ఆలోచనలకు విలువను ఇచ్చినప్పుడే మనం ఎదుటివారి ఆలోచనలకు, ఎదుటివారి భావాలకు మనం గౌరవం ఇవ్వాలి. అప్పుడే మన పరిణితి కొనసాగుతూ ఉంటుంది. ఇక ఈ జ్ఞానలోకంలో 3వ మరణం సంభవిస్తుంది. మన ఆత్మ తన 3వ వాహనమైన జ్ఞాన శరీరం వదిలిన తర్వాత కొంతకాలం శాశ్వతమైన వాహనం కారణ శరీరాన్ని కలిగి ఉంటుంది. ఈ 3వ మరణం కూడా మన సూక్ష్మ శరీరపు మరణాన్ని పోలి ఉంటుంది. మొదట జ్ఞానలోకంలో కొంత స్పృహలేని స్థితికి వస్తాడు. ఆ సమయంలో తన జ్ఞాన శరీరాన్ని వదిలి కారణ శరీరంలోకి వచ్చేస్తాడు. దీనిని కారణ శరీరం అని ఎందుకు అన్నాము అంటే, ఇది కారణలోకంలో మటుకే పనిచేస్తుంది. జ్ఞానలోకంలో ఏ విధంగా 6-7 స్థాయిలో ఈ కారణలోకం అనమాట. జ్ఞానలోకంలో 6-7 స్థాయిలే కారణలోకం. 6th ప్లేన్ అండ్ 7th ప్లేన్ అన్నమాట జ్ఞానలోకంలో. ఈ కారణ శరీరం అనేది మనిషి యొక్క శాశ్వత శరీరం. ఎందుకంటే ఈ కారణ శరీరం మనిషి ఏకాత్మగా మొదలై మనం పరిణామక్రమం జంతులోకం నుంచి మొట్టమొదటిగా మనిషి మారినప్పటి నుంచి ఉంటుంది. కాబట్టి అది శాశ్వతమైనది. ఆత్మ యొక్క శాశ్వతమైన ఇల్లు ఈ కారణలోకం. దీనిలోని కొంత భాగం వివిధ జన్మలు తీసుకొని మళ్ళీ మళ్ళీ పుట్టేందుకు అవసరం లేకుండా ఉండేంత జ్ఞానం సంపాదించుకోవాలి. ఇందులో అంత పూర్తిగా కారణ శరీరంలో పూర్తిగా బయటికి రాదు. కొంత పెట్టుకొని మిగతా కొంత జన్మలు ఎత్తండ్రా బాబు అని పంపించేస్తుంది. అందుకే మనం పూర్ణాత్మ, అంశాత్మలు అనే పాయింట్ మీద మాట్లాడుకుంటూ ఉంటాం. దీనిలో కొంత భాగం స్థూలలోకంలో జన్మించి వివిధ పాఠాలు, పరిస్థితులు నేర్చుకుని తిరిగి జన్మలు అవసరం లేనంత పరిణితి సాధించేంత వరకు విహార విజ్ఞానయాతలతో మునిగి తేలుతూ ఉంటుంది. అయితే మిగిలిన మటుకు కారణలోకంలోనే ఉంటుంది. ఈ కారణ శరీర రూపం ప్రతి జన్మలో తాను నేర్చుకున్న జ్ఞానం అనుభవం బట్టి మారుతూ ఉంటుంది. అందుకే ఈ శరీరాన్ని మనం జ్ఞానసాగరం అని కూడా పిలవచ్చు. పరిణతి చెందిన వ్యక్తి ఈ జ్ఞానసాగరంలోని జ్ఞానాన్ని, అంటే తన పూర్వ జన్మల నుంచి సంపాదించుకున్న అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంలోంచే అవసరమైన అనుభవాలను తీసుకుని వినియోగించుకుంటా ఉంటాడు. ప్రతిసారి జన్మ తీసుకున్నప్పుడల్లా ముందు నేర్చుకున్నవి మళ్ళీ మళ్ళీ నేర్చుకునే అవసరం ఉండదు. ఆల్రెడీ నేర్చుకుని మళ్ళీ అదే పని చేయడు. మన స్థూల శరీరంలో అతి ముఖ్య భాగమైన మెదడు మన కొత్త శరీరం తీసుకున్నప్పుడల్లా కొత్తదిగా ఉంటుంది. కాబట్టి ఓల్డ్ మెమరీస్ అన్నీ కూడా ఎరేజ్ అయిపోతాయండి. కొత్త సెల్ ఫోన్ తీసుకుంటే మళ్ళీ పాత సెల్ ఫోన్ మెమరీస్ ఏ విధంగా ఉండవో కొత్త సెల్ ఫోన్ వేరే ఉంటుంది. అఫ్కోర్స్ మనం యాడ్ చేస్తూ ఉంటాం, అది గత జన్మల అనుభవాలు. కాబట్టి మళ్ళీ చేయవలసింది చేయకుండా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. పరిణతి చెందిన వ్యక్తి మటుకే తన జ్ఞానసాగరంలో నుంచి
గత జన్మల జ్ఞానాన్ని అనుభవాన్ని వెలికి తీయగలడే కానీ పరిణితి చెందని వ్యక్తులకు ఇది సాధ్యం కాదు. అంటే అవసరమైతే తన జ్ఞానాన్ని, గత జన్మలో ఉన్న జ్ఞానాన్ని తీసుకోగలుగుతాడు. అలా మనకి ఇమ్మోర్టల్ టాక్స్ అనేటువంటి బుక్లో మనం చెప్పుకున్నాం. ఆంజనేయ స్వామి ఏ విధంగా ఆ ఊర్మి అనే ఆమెని గత జన్మల్లోకి తీసుకెళ్ళి అక్కడ ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఏ విధంగా తీసుకొని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న శరీరాన్ని తీసేసి ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అనే పాయింట్. అలాగా మనమందరం నేర్చుకోవాల్సిన ముఖ్య పాఠం ఏంటంటే మన ప్రయత్నం మీద మన పరిణితి ఆధారపడి ఉంటుంది. మన ప్రయత్నం మీదే మన పరిణితి ఆధారపడి ఉంటుంది. ఇలాంటి విషయాలపై ఆసక్తి కలిగి ఉండి అర్థం చేసుకునే వారికి అన్ని విషయాలు మానవులు సహాయకారులుగా ఉండే వారి చేత నేర్పబడుతూ ఉంటారు. కాబట్టి మానవులకు సహాయకారులు ఎప్పుడు కూడా హెల్పింగ్ హ్యాండ్ ఉంటూనే ఉంటుంది. నేర్చుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉంటే గురువు మిలే లాక్ నా శిష్య కానీ, శిష్యుడు అంటే రెడీ టు లెర్న్, నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నవాడిని శిష్యుడు అంటారు. ఆ రెడీ టు లెర్న్, నేర్చుకోవాలనేటువంటి తీవ్రమైన తపన ఉంటే సహాయం ఎప్పుడు అందుతూ ఉంటుంది. ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వం గురించి ఈ స్థూల లోకంలో తెలుసుకోవడం అనేది అసలైన వ్యక్తిత్వంతో కొంత భాగాన్ని తెలుసుకుంటాడు. అంటే 100% అంటే 0.001% అన్నట్టు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్థూలలోకపు తత్వం, పర్సనాలిటీ శాశ్వతమైన ఆత్మ యొక్క అతి చిన్ని భాగం మాత్రమే. కాబట్టి మనుషుల వ్యక్తిత్వాన్ని స్థూల స్థాయిలోనే అంచనా వేయటం, వీడు ఎలాంటివాడు అలాంటివాడు అని అంచనా వేయటం సరికాదు. అంటే జడ్జిమెంట్ చేయటానికి కుదరదు వీడేంటి అనేది. ఎందుకంటే ఆత్మ యొక్క పూర్ణత్వం నుంచి అంశాత్మగా ఇక్కడికి వచ్చాడు. సో ఈ పరిపూర్ణ ఆత్మ తనలోని భాగమైన వ్యక్తిని నీడలా అనుసరించి ఉండి అతనికి ఇవ్వబడిన స్వేచ్ఛకు ఆటంకం కలగనంత వరకు అవసరమైనంతప్పుడల్లా కలగజేసుకుంటూ ఉంటుంది. పరిపూర్ణ ఆత్మ సలహాలు ఇస్తూ ఉంటుంది, తన పరిణతికి తోడ్పడుతూ ఉంటుంది. దీన్ని సులువుగా అర్థం చేసుకోవాలంటే మనం చేసే పని సరైనదా కాదా అని అంతరాత్మ చెప్తూనే ఉంటుంది. మనం చేసే పని సరైనదా కాదా అని. కానీ మనం దాని మాట మనకు ఇష్టమైతేనే వింటూ ఉంటాం, లేకపోతే మనకు నచ్చిన విధంగానే పోతూ ఉంటాం. సలహా ఇవ్వటం వరకే అంతరాత్మ పని. అంతేగాని మనం రోజువారీ పనులు నిర్దేశించడం కాదు. కారణలోక స్థాయిలో గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఒకటే. దీనికోసం స్థూలలోకానికి సంబంధించిన ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్పడం అంటే, కారణలోకంలో ఇంకా కాలాలు ఏమి లేవు, అంతా ఒకటే. అంటే ఏకకాలమే, ఉన్నది వర్తమాన కాలమే. ఇదే విషయాన్ని ఉన్నది వర్తమాన కాలమే అని మనకు చెప్తూ ఉంటారు. అది కేవలం కారణ శరీర స్థాయిలో ఉన్నవారి ఒక మాట. ఇది కారణ శరీరంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రవహిస్తున్న నది మీద ప్రయాణం చేస్తున్నాం అనుకోండి. ప్రతి 100 గజాల దూరంలో మలుపులు ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఆ నదిపై ఒక వ్యక్తి స్టీమర్లో ప్రయాణం చేస్తుంటే ఆ వ్యక్తికి ముందు వచ్చే మలుపు కనిపించవు. ప్రయాణించిన మలుపులు కనిపించవు. తాను ప్రయాణిస్తున్న ప్రాంతం తప్ప వెనక మలుపులు కానీ ముందు మలుపులు కానీ కనపడవు. ఇంకో వ్యక్తి హెలికాప్టర్లో ప్రయాణం చేస్తాడనుకుంటే అతనికి ముందు తెలుసు, వెనక తెలుసు. ముందు ఫస్ట్ స్టార్టింగ్లో నుంచి ఎన్ని మలుపులు ఉన్నాయి, తర్వాత అవతల వ్యక్తి దాటిపోయిన తర్వాత ఎన్ని మలుపులు దాటేయాడు, ఇంకెన్ని మలుపులు దాటాలి అన్న విషయం అలా తెలిసిపోతూ ఉంటుంది. పూర్తి చిత్రం కనపడుతుంది. ఒక్కసారిగా ముందుది చూడగలము, వెనకటి ఇది చూడగలం. మామూలుగా అయితే ఒక వ్యక్తి పరిణితి చెందిన వ్యక్తితో పోల్చినట్టయితే అతను భవిష్యత్తు, వర్తమానం, గతాన్ని అన్నీ ఒకేసారి చూడగలడు అన్నమాట. అదే స్టీమర్పై అంటే అక్కడ హెలికాప్టర్లో ఉన్నవాడు అన్నీ చూడగలుగుతాడు కదా. అదే స్టీమర్పై ప్రయాణించే వ్యక్తి ఒక వర్తమానాన్ని తప్పితే ఏమీ చూడలేడు. ఈ కారణలోకంలో మన ఆత్మకు మన గత జన్మల పూర్తి వివరాలు ఒక సినిమాలాగా చూపబడతాయి. ఈ చిత్రాల వల్ల అతనికి తన గత జన్మలో ఎక్కడ తప్పు చేసింది, ఎక్కడ సరిగ్గా నిర్ణయం తీసుకున్నది తెలుస్తుంది. దీంతో పాటు అతని భవిష్యత్తుకు సంబంధించిన జీవితంలో అతని వ్యక్తిత్వంతో రావాల్సిన మార్పులు ఏమిటి, తన వ్యక్తిత్వంలో
రావాల్సిన మార్పులు ఏమిటి, ఆ జీవితంలో సాధించవలసిన లక్ష్యాలు కూడా చూపబడతాయి. ఇలాంటి చిత్రాలు చూపించినప్పుడే ఒక జ్ఞానవంతుడైన వ్యక్తి తన తప్పులు తెలుసుకొని తను ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలో తెలుసుకోగలుగుతాడు. అదే అజ్ఞాని అయిన వ్యక్తి అయితే ఇది అంత బాగా అర్థం కాదు. ఇతను ఒక స్టీమర్లో ప్రయాణించే వ్యక్తి లాంటి వాడే. అదే జ్ఞాని అయిన వాడు హెలికాప్టర్లో ప్రయాణించే వ్యక్తి లాంటి వాడు. గత జన్మల్లో ఎందుకు తప్పు చేశాను, దాని ఫలితం ఏమిటి అని వెంటనే చూసుకుంటాడు. తన భవిష్యత్తులో మళ్ళీ అటువంటి పొరపాట్లు చేయకూడదు అని నిర్ణయించుకుంటాడు. ఈ చిత్రాల ద్వారా నేర్చుకున్న పాఠం జ్ఞానసాగరంలో ఓ శాశ్వత అణువుగా మారిపోతుంది. అంటే మన సినిమా అంతా చూపించారు కదా, ఆ సినిమాలో అది ఒక జ్ఞానంగా మెమరీగా ఏర్పడిపోతుంది. మళ్ళీ భవిష్యత్తులో అటువంటి పరిస్థితి ఎదురైతే జ్ఞానసాగరం నుండి మళ్ళీ అదే తప్పు చేయకుండా ఉండమనే హెచ్చరిక అనేది వస్తుంది. దాన్ని మనం అంతరాత్మ ప్రబోధం అనేది అంటారు. ఈ విధంగా జ్ఞానులైన వ్యక్తులు జన్మ తీసుకునేటప్పుడు తమ పరిణతికి తగిన వాతావరణ ఉన్న సమాజాన్ని లేదా దేశాన్ని ఎంచుకుంటాడు. కాబట్టి వీరి అభివృద్ధి ఎలాంటి ఆటంకం కలగదు. అక్కడ సహాయకారులు తమ కోసం నిర్ణయించిన భవిష్యత్తులో తమ పూర్ణాత్మను కోరుకునే పనులన్నీ అతి తక్కువ కాలంలో పూర్తి చేయగలమని వారికి బాగా తెలుస్తుంది. కాబట్టి వారు ఈ అంతర ప్రబోధాన్ని ఆనందంగా అంగీకరిస్తూ ఉంటారు. మనం ఈ కారణలోకంలోని పరిస్థితులను బాగా ఆనందించినప్పటికీ మన కర్మల ప్రభావానికి తల వంచి మనం మళ్ళీ మళ్ళీ జన్మలు సిద్ధపడాల్సి ఉంటుంది. మనం నిర్ణీత సమయం రాగానే మనము ఆ లోకాన్ని వీడవలసి ఉంటుంది. అంతా నేర్చుకున్నాం, బాగానే ఉంది. అయ్యా టైం అయిపోయింది, మళ్ళీ నువ్వు తిరిగి జన్మ తీసుకోవాలి అని అంటే మళ్ళీ అక్కడ ఈ తప్పులు తెలుసుకున్నాం కదా, మళ్ళీ ఆ తప్పులు రిపీట్ చేయకుండా మళ్ళీ ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలు తెలుసుకొని మళ్ళీ స్థూలలోకంలోకి వచ్చేస్తాం. ఈ స్థూలలోకంలో ఎన్నో జన్మలు తీసుకుని ఎన్నో పాఠాలు నేర్చుకునేంతవరకు మనం జన్మలు తీసుకుంటూనే ఉండాలని మనకు తెలుసు. అంటే పూర్తిగా ఇంకా అవసరం లేదు, జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు అనుకున్న వాడికి ఇంకా వేరే ఉంటుంది. మళ్ళీ జన్మ తీసుకునే అవసరం లేనంత పరిణతి సాధించేంత వరకు మనం కారణలోకపు పరిస్థితులను పూర్తిగా ఆనందించలేము. ఎక్కువ టైం ఉండదు. సినిమాలు చూపిస్తారు, అయిపోయింది, జ్ఞానం తీసుకున్నాం, వెంటనే మళ్ళీ వెనక్కి వచ్చారు. వాటిలో సరిగ్గా పని చేయలేం. ఒక సమయం వస్తుంది మనం ఈ స్థూలలోకపు పాఠాలు పూర్తిగా నేర్చుకున్న తర్వాత మన ఏకాగ్రత దృష్టి అంతా ఈ స్థూల సూక్ష్మలోకాలకు దూరంగా ఉన్న ఊర్ధ్వలోకాల వైపు మరులుతుంది. అంటే ఇంకా అక్కడ ఉండవు, మధ్యలో ఈ యొక్క ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు. డైరెక్ట్గా నేరుగా కారణలోకానికి వెళ్ళిపోతాం. ఈ స్థాయికి ఎదిగిన వారు పరిపూర్ణ మానవులు. వీరు మళ్ళీ జన్మ తీసుకునే అవసరం లేకపోయినా మానవాళిపై ఉన్న అనంతమైన ప్రేమ అనురాగాల వల్ల ఈ స్థూల సూక్ష్మలోకాల్లో స్వల్పంగానూ కొంత అధికంగానూ సంబంధాలు కలిగి ఉంటారు. అక్కడ ఉన్నా పనిచేస్తూనే ఉంటారు. సగటు మనుషుల పరిణతి నెమ్మదిగా కాకుండా ఇంత త్వరగా జరుగుతుందంటే కారణం ఇలాంటి వారే. ఇదంతా తెలుసుకుంటే మనకు పునర్జన్మల ఆవశ్యకత పూర్తిగా అర్థమవుతుంది. మళ్ళీ ఎందుకు పుట్టాలరా అంటే మళ్ళీ పుట్టకుండా చేసుకునే దానికోసమే మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. మనిషి పునర్జన్మ తీసుకునే ముందు ఇంతకుముందు మనం తెలుసుకున్న విధంగానే 3 కొత్త వాహనాలు న్యాచురల్గా వచ్చేస్తూ ఉంటాయి. అయితే ఉదాహరణకి నగ్నమైన ఆత్మ పదార్థం అనుకుంటే 3 వేరు స్థాయిలో పనిచేసే 3 వాహనాలు పొందాల్సి ఉంటుంది. మొట్టమొదటి శరీరం జ్ఞానలోకంలో తయారు చేయబడితే జ్ఞాన పదార్థంతో మళ్ళీ జ్ఞాన శరీరాన్ని పొందడం, మళ్ళీ ఏకాగ్రత సంబంధమైన శాశ్వత అణువులపై ఉత్సాహం. మనకు తెలుసు ఈ అణువుల్లో అన్ని లోకాలకు సంబంధించిన పరమాణువులు ఉంటాయి. వెంటనే ఈ శాశ్వత అణువుల్లో జ్ఞానలోకపు అణువు ఉత్తేజితమై మనల్ని జ్ఞానలోకంలో జ్ఞాన శరీరం మన చుట్టుకునే వరకు జ్ఞానలోకపు పరమాణువులను ఆకర్షించేసి మనకు కొత్త జ్ఞానమయ శరీరాన్ని తయారు చేసుకుంటాం. కొత్తగా తయారైన జ్ఞాన శరీరం పాత జ్ఞాన శరీరం రూపాన్ని పొంది ఉంటుంది. అంటే అది గత జన్మ మరణాంతరం వదిలిన జ్ఞాన శరీరం లాంటి రూపం అన్నమాట. ఒకటే తేడా, ఈ కొత్త శరీరానికి ముందు శరీరానికి ఉన్న జ్ఞానం కాస్త ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ శరీరంలో అతను గత జన్మ శరీరంతో జ్ఞానలోకంలో సంపాదించుకున్న జ్ఞానం కూడా మిళితమై ఉంటుంది. ఇతను కొత్త జీవితంలో ప్రవేశించినప్పటికీ తన గత జన్మలో నేర్చుకున్న జ్ఞానాన్ని వాసన రూపంగా కలిగి ఉంటాడు. అయితే అతను నేర్చుకోవాల్సిన విషయాలపై మటుకు ఎటువంటి జ్ఞానం, నేర్చుకోని విషయాలపై మటుకు ఎటువంటి జ్ఞానం ఉంది. నేర్చుకోకపోతే ఇంక జ్ఞానమే ఉంటుంది, ఉండనే ఉంటుంది. స్థూలలోకంలో కొందరు ఇతరుల మనుషుల కన్నా భిన్నంగా ఉంటారు.
వీరు వివిధ స్థాయిలు, వివిధ విషయాల పరిజ్ఞానం కలిగి ఉండి వీరి వివేకపు పరిధి వేరే వారి తెలివితేటల పరిధి కన్నా భిన్నంగా ఉంటుందంటే కారణం వారు తమ గత జన్మల్లో సంపాదించుకున్న విభిన్న జ్ఞాన పరిధులే. ఏ మనిషి అయితే ఎన్నో జన్మల నుండి సంపాదించుకున్న వివేకం కలిగి ఉంటాడో అతడు ఇతరుల అవివేకాన్ని ఒక అవకాశంగా వినియోగించుకోకుండా వారిని కూడా వివేకవంతులుగా చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు. తనకు కావలసిన జ్ఞాన శరీరం ఏర్పరచుకున్న తర్వాత అతడు ఇంకొక అడుగు ముందుకు వెళ్తాడు. తన శాశ్వత అణువుపై ఏకాగ్రత ఉంచి దానిలోని సూక్ష్మ శరీర అణువులను ఉత్తేజపరుస్తాడు. వెంటనే సూక్ష్మ లోకాలకి వెళ్తాడు. అక్కడ పరమాణువుల్ని ఆకర్షించి సూక్ష్మ శరీరాన్ని తయారు చేసుకుంటాడు. ఆ విధంగా చొక్కా ప్యాంటు వేసుకున్నట్టు ఆత్మ చుట్టూ ఇవన్నీ ఏర్పడతాయి. ఈ శరీరం కూడా అతడు గత జన్మలో వదిలిన శరీరాన్ని పూర్తిగా పోలి ఉండటం కాకుండా సూక్ష్మలోకంలో సంపాదించుకున్న జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటుంది. అంటే గత జన్మల్లో అతను సూక్ష్మలోకంలో సంగీతంపై మక్కువ ఉంటే అక్కడ ఉన్న సమయంలో సాధన చేసి నేర్చుకున్న జ్ఞానంతో పాటు ఇంకా నేర్చుకోవాలన్న జిజ్ఞాస కూడా కలిగి ఉంటాడు. ఈ కొత్త సూక్ష్మ శరీరం పాతదాన్ని కూడా సున్నితంగా ఉండి దాని భావాల బలంగా ముద్రించడానికి వీలుగా ఉంటుంది. ఇక కావలసింది భౌతిక శరీరం. భౌతిక శరీరం ఎలా వస్తుందో మనకి తెలుసు. ఒక కుటుంబంలో జన్మించడానికి వీలు కలిగించే సాధనం స్థూల శరీరం అంటే. ఇది ఇంతకు ముందున్న శరీరం కన్నా మంచిదే కానక్కర్లేదు. ఈ స్థూల శరీరం యొక్క రూపం అనేక విషయాలపై, ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమైనా ఉంటే దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి పరిస్థితులు సరిపోయే శరీరం ఇవ్వబడుతుంది. ఆలోచించవలసిన ముఖ్య విషయం ఏంటంటే మన వ్యక్తిత్వంలో రావాల్సిన మార్పు ఏమిటి? దీనికి మన నుండి వచ్చే జవాబు ఎన్నో విషయాలను నిర్ణయిస్తుంది. ప్రతి దేశానికి కొన్ని ముఖ్య లక్షణాలు ఉంటాయి. బ్రిటన్ పనికి అంకితం అవటం అనేది అక్కడ ఆ దేశపు ప్రజల ముఖ్య లక్షణం. మరి ఇలాంటి రకరకాల జన్మల్లో ఏ విధంగా ఉంటామనే విషయాల గురించి మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్.